టీటీడీ గోశాలల్లో మూగజీవాల మృతిపై రాజకీయ రగడ జరుగుతోంది. వైసీపీ కూటమి నేతల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. గోశాలల్లో ఘోరాలు జరుగుతున్నాయంటూ గొంతు చించుకున్న ఫ్యాన్ పార్టీ నేతలకు టీటీడీ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో నోరు పెగలని పరిస్థితి. ఆవుల మృతిని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని ప్రయత్నించిన వైసీపీ చివరకు ఆభాసు పాలైంది. గో సంరక్షణ శాలల్లో మూగజీవాల మృతి వెనుక ఉన్న రాజకీయాలేంటి? అప్పటి ఈవో జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి మధ్య జరిగిన ఆధిపత్య పోరుతో వాటి నిర్వహణను గాలికొదిలేశారా? గత పాలక మండలి నిర్వాకాలపై విజిలెన్స్ నివేదికలోని అంశాలను వైసీపీ ప్రభుత్వం తొక్కిపెట్టిందా? సెంటిమెంట్ రాజకీయాలు చేయడంలో వైసీపీ నేతలది అందవేసిన చెయ్యి. పొలిటికల్ గా మైలేజ్ వస్తోందంటే ప్రజల మనోభావాలను దెబ్బతీయడానికి వెనకాడరు. గతంలోనూ ఇలా చేసిన ప్యాన్ పార్టీ ఇప్పుడు టీటీడీ గోశాలల్లో అంశాన్ని వివాదం చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఆవును లక్ష్మీదేవి స్వరూపం, కామధేనువుగా భావిస్తారు. అలాంటి గోమాతను కూడా వైసీపీ నేతలు రాజకీయాలకు వాడుకుంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలల్లో మూగజీవాలు మరణించాయని వైసీపీ నేతలు చేసిన ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. వైసీపీ, టీడీపీతో పాటు టీటీడీ మధ్య దీనిపై రగడ జరుగుతోంది. గోవుల చావుకు టీటీడీ నిర్లక్ష్యం, అసమర్థత కారణమన్నది వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వాదన. ప్రాణాలు పోయిన ఆవుల ఫోటోలను చూపించి గోశాలల నిర్వహణను అసమర్థ అధికారుల చేతుల్లో పెట్టారన్న విమర్శలపై భక్తులు అయ్యో పాపమనుకున్నారు. మూగజీవాలు ఆయువు తీశారన్న వైసీపీ నేతల మాటలకు అందరూ నొచ్చుకున్నారు. సరైన ఆహారం, వైద్య సౌకర్యాలు అందడం లేదని ఆరోపించడంపై పెద్ద రచ్చ జరుగుతోంది. అంతటితో ఆగకుండా గో సంరక్షణ కేంద్రాన్ని గోవధశాలగా మార్చారని ఘాటు కామెంట్స్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానాల్లో పనిచేస్తున్న 2000 మంది ఉద్యోగులు తమకు నిఘా నేత్రాలని, చీమ చిటుక్కుమన్నా ఇట్టే తెలిసిపోతుందని భూమన ప్రకటించడాన్ని పరిశీలిస్తే ఇన్ఫర్మేషన్ లీక్ కోసం పెద్ద నెట్వర్క్ నే ఏర్పాటు చేసుకున్నారని అర్థం చేసుకోవచ్చు. కానీ కన్ఫర్మేషన్ లేకుండా దానిని ప్రజల ముందు పెట్టి బ్లేమ్ చేసే ప్రయత్నం చేయడం బూమరాంగ్ అవుతోంది. అయితే ఇవన్నీ అభాండాలన్న వాదనలు ఉన్నాయి. భూమన ఆరోపణలకు టీటీడీతో పాటు మంత్రులు, కూటమి నేతలు ధీటుగా స్పందించి కౌంటర్ ఇవ్వడంతో గోశాల ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకున్న వైసీపీ నేతల వ్యూహం పెడిసికొట్టింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ ఆధ్వర్యంలోని గో సంరక్షణ శాలల్లో దుర్భరమైన పరిస్థితులు నెలకొన్న విషయాన్ని ప్రస్తావించడంతో కరుణాకర్ రెడ్డి నోరు పెగలడం లేదు. అప్పట్లో దానా కొనుగోలులోనూ భారీ అవినీతి జరిగిందనే వాదనలు ఉన్నాయి. నాసిరకం దానా, కాలం చెల్లిన మందులు ఇచ్చి మూగజీవాల ప్రాణాల మీదకు తెచ్చారన్న టీటీడీ కౌంటర్తో గుక్క తిప్పుకోలేని పరిస్థితి. టీటీడీ గోరక్షణ శాలల్లోనూ, గుడికో గోమాత కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన గోవుల్లోనూ చాలా మరణించినా ఆ వివరాలు బయటకు రాకుండా వైసీపీ నేతలు దాచిపెట్టిన విషయాన్ని ప్రస్తావించడంతో ఫ్యాన్ పార్టీ నేతలు ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. గోమాతల మృతిపై అప్పట్లో పెద్ద దుమారం చెలరేగింది. వైసీపీ హయాంలో దీనిపై జరిగిన విచారణ నివేదికలోని వివరాలను గత ప్రభుత్వం తొక్కిపెట్టింది. తమ తప్పులు బయటపడితే చిక్కులు తప్పవన్న ఉద్దేశంతో రహస్యం పాటించారు. కానీ ఇప్పుడు బయటపడటంతో అపహాస్యం పాలయ్యారు. అయితే అప్పట్లో ఎందుకు అలా జరిగింది? ఈవోగా ఉన్న ధర్మారెడ్డి దీనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు అనే అంశంపై ఎవరూ దృష్టి పెట్టలేదు. ధర్మారెడ్డి కావాలనే చేసిన పాపపు పనులను ఇప్పుడు కరుణాకర్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం వెలుగులోకి తెచ్చారని అంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ ఓ మాట చెబుతుంటారు, తిరుమల వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవద్దు, ఆలస్యమైన శిక్ష తప్పదని హెచ్చరిస్తుంటారు. వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట సంఘటన తర్వాత ఎస్వి గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి సస్పెండ్ అయ్యారు. ఈ కోపంతోనే కరుణాకర్ రెడ్డి ఇప్పుడు బరస్ట్ అయ్యారని అంటారు. హరినాథ్ రెడ్డి సస్పెండ్ కాకపోయి ఉంటే టీటీడీ మాజీ చైర్మన్ ఆవుల మృతిపై నోరు మెదిపి ఉండేవారు కాదన్న విశ్లేషణలు ఉన్నాయి. అప్పటి ఈవో జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి మధ్య విభేదాలు ఉండేవి. జవహర్ రెడ్డిపై ధర్మారెడ్డికి ఉన్న కోపంతో అప్పటి గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని వాడుకొని ఈ కేంద్రాన్ని నిర్లక్ష్యంగా వదిలేశారన్న విమర్శలు ఉన్నాయి. ఇందుకు ఒక అంశం నిదర్శనంగా నిలుస్తోంది. టీటీడీ గోశాలలో జరుగుతున్న ఎంబ్రియో టెక్నాలజీ అభివృద్ధి కోసం కేంద్రం 100 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టును కేటాయించడానికి ముందుకు వచ్చింది. కానీ వైసీపీ హయాంలోని పాలక మండలి వద్దని చెప్పింది.
ఆ నిధులను తీసుకొని ఉంటే ఆవుల సంరక్షణ కేంద్రం ఎంతో అభివృద్ధి చెంది ఉండేది. ధర్మారెడ్డి ఈవోగా బాధ్యతలు నిర్వహించినప్పుడు 179 ఆవులు ప్రాణాలు కోల్పోతే గత 3 నెలల్లో 40 చనిపోయాయని టీటీడీ రికార్డులు చెబుతున్నాయి. గో సంరక్షణ కేంద్రం నిర్వహణ ఎలా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అధికారంలో ఉండగా వైసీపీ పాలకులు చేసిన నిర్వాకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న క్రమంలో పార్టీ ప్రతిష్ట మసకబారుతోంది. దీంతో ప్రజల దృష్టి మరల్చేందుకు ఇలాంటి ఎత్తుగడలు వేయడం పాన్ పార్టీకి మొదటి నుంచి అలవాటు. కానీ ఇప్పుడు అవే వారి మెడకు చుట్టుకుంటున్నాయి. టీటీడీ గో సంరక్షణ శాలల్లో మూగజీవాల మృతిపై భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణల వ్యవహారాన్ని పాలక మండలి సీరియస్ గా తీసుకుంది. బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేసి కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని కోరడం భూమనకు చిక్కులు తప్పవని భావిస్తున్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అసత్య ప్రచారం చేశారన్నది టీటీడీ వాదన. అధికారంలో ఉండగా గో సంరక్షణ శాలల నిర్వహణను గాలికొదిలేసి ఇప్పుడు గోరంతలను కొండంతలు చేయడాన్ని తప్పుపడుతోంది. ఫ్యాన్ పార్టీ నేతల రీతి గురువింద గింజ నీతి తలపిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారం ఏ టర్ను తీసుకుంటుందో చూడాలి.